Hi everybody. Today I am going to narrate you the text for listening from 9th class and the title is Master of the Game. An old man who lived in a small side street in the city of Mumbai had to put up with the nuisance of having boys play cricket outside his house at night. An old man who lived in a small side street in the city of Mumbai. ముంబైలో ఒక చిన్న వీధిలో నివసిస్తున్నటువంటి ఒక ఓల్డ్ మ్యాన్, ఒక ముసలి వ్యక్తి హ్యాడ్ టు పుట్ అప్ విత్ ద న్యూసెన్స్ ఆఫ్ హ్యావింగ్ బాయ్స్ ప్లే క్రికెట్ అవుట్ సైడ్ హిస్ హౌస్ అట్ నైట్. రాత్రిపూట తన ఇంటి బయట కొంతమంది పిల్లలు, కొంతమంది బాయ్స్ క్రికెట్ ఆడుకుంటూ చాలా న్యూసెన్స్ చేసేవాళ్ళు. అది ఈ ఓల్డ్ మ్యాన్కి చాలా డిస్టర్బెన్స్గా ఉండేది. వన్ ఈవినింగ్ when the boys were particularly noisy, he went out to talk to them. ఒకరోజు సాయంత్రం బాయ్స్ అక్కడ క్రికెట్ ఆడుకుంటూ ఉంటే, పర్టికులర్గా నాయిసీ, చాలా అల్లరి చేస్తూ ఆడుకుంటూ ఉంటే, he went out to talk to them. వారితో మాట్లాడుదామని బయటికి వెళ్ళాడు. He explained that he was a pensioner who was happiest when he could see or hear boys playing his favorite game, cricket. హీ ఎక్స్ప్లెయిన్డ్, ఆయన చెప్పారు, ఓల్డ్ మ్యాన్ చెప్పారు ఏమని, హీ వాజ్ ఏ పెన్షనర్, అంటే రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వస్తుంది కదా, అలా పెన్షన్ తీసుకునేటటువంటి వ్యక్తి. హూ వాజ్ హ్యాపీయెస్ట్ వెన్ హీ కుడ్ సీ ఆర్ హియర్ బాయ్స్ ప్లేయింగ్ హిస్ ఫేవరెట్ గేమ్ క్రికెట్. బాయ్స్ ఎవరైనా కానీ ఆ ఓల్డ్ మ్యాన్కి ఫేవరెట్ గేమ్ అయిన క్రికెట్ ఆడుతూ ఉంటే వాటిని చూసినా విన్నా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని ఓల్డ్ మ్యాన్ ఆ బాయ్స్తో చెప్పాడు. He said he would give them 25 rupees each week to play in the street at night. ఇంకా ఏం చెప్పాడంటే, ఎవ్రీ వీక్ నైట్ తన వీధిలో కనుక క్రికెట్ ఆడితే 25 రూపీస్ ఇస్తాను అని చెప్పాడు. ద బాయ్స్ వర్ థ్రిల్డ్. వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా, థ్రిల్లింగ్గా అనిపించింది. దే వర్ బీయింగ్ పెయిడ్ టు డూ సంథింగ్ దే ఎంజాయ్డ్. క్రికెట్ ఆడితే ఎవరికి జాయ్ఫుల్గా ఉంటుంది? బాయ్స్కి జాయ్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు అలా ఆడుకుంటూ ఉంటే మీరు బాగా ఆడుకోండి, నేను అమౌంట్ ఇస్తాను అని ఎవరైనా అంటే థ్రిల్లింగ్గా అనిపిస్తుంది కదా. సో ద బాయ్స్ ఆల్సో ఫెల్ట్ ద సేమ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ వీక్ దే నాక్డ్ అట్ ద ఓల్డ్ మ్యాన్స్ హౌస్ అండ్ ఆస్క్డ్ టు బీ పెయిడ్. ఆ వీక్ అంతా గేమ్ ఆడిన తర్వాత వాళ్ళు ఓల్డ్ మ్యాన్ హౌస్కి వెళ్ళి తలుపు తట్టి అమౌంట్ ఇవ్వమని అడిగారు. హీ డిడ్ సో. చెప్పినట్లుగానే ఓల్డ్ మ్యాన్ ఆ బాయ్స్కి అమౌంట్ ఇచ్చాడు. The second week when they asked for payment, he said he had run out of money and sent them away with only rupees 15. The second week, అలాగా రెండో వారం కూడా వాళ్ళు గేమ్ ఆడి పేమెంట్ కోసం ఓల్డ్ మ్యాన్ హౌస్కి వెళ్ళారు. అప్పుడు ఓల్డ్ మ్యాన్ ఏం చెప్పాడంటే, హీ హ్యాడ్ రన్ అవుట్ ఆఫ్ మనీ. ఈ మంత్ మనీ కొంచెం తక్కువగా ఉందని చెప్పి 15 రూపీస్ మాత్రమే ఇచ్చాడనమాట. The third week the man said he had not yet received his pension and gave them only rupees 10. మూడవ వారం కూడా వాళ్ళు గేమ్ ఆడారు. ఆ తర్వాత ఆ ఓల్డ్ మ్యాన్ నాకు ఇంకా పెన్షన్ రాలేదు అని చెప్పి ఓన్లీ 10 రూపీసే ఇచ్చాడు. The boys were very disappointed, but there was not much they could do about it. అరే, ఫస్ట్ వీక్ 25 రూపీస్ ఇచ్చారు, సెకండ్ వీక్ ఓన్లీ 15 రూపీస్, థర్డ్ వీక్ ఓన్లీ 10 రూపీస్. వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యారు, నిరాశ చెందారు. బట్ వాట్ దే కుడ్ డూ, వాళ్ళు ఏం చేయగలరు? ఏమీ చేయలేరు. ద ఫోర్త్ వీక్ ద మ్యాన్ సెడ్ హీ కుడ్ నాట్ అఫోర్డ్ టు పే దెమ్ rupees 25 యాజ్ హీ హ్యాడ్ ప్రామిస్డ్, బట్ వుడ్ గివ్ దెమ్ rupees 5 ఈచ్ వీక్ వితౌట్ ఫెయిల్. ఫోర్త్ వీక్ ఏం చెప్పాడంటే, ఎవ్రీ వీక్ నేను 25 రూపీస్ ఇవ్వాలంటే నేను ఇవ్వలేను, కానీ నేను 5 రూపీస్ మాత్రం తప్పకుండా ఇవ్వగలను. ఎవ్రీ వీక్, ఈచ్ వీక్, ప్రతి వారం నేను 5 రూపీస్ అయితే మాత్రం తప్పకుండా ఇవ్వగలను అని ఓల్డ్ మ్యాన్ బాయ్స్తో చెప్పాడు. దిస్ వాజ్ టూ మచ్ ఫర్ ద బాయ్స్. యూ ఎక్స్పెక్ట్ us టు ప్లే 7 days a week for a measly rupees 5? దే ఎల్డ్. గో టు బ్లేజర్స్. ఏంటి, వీక్కి 5 రూపీస్ ఇస్తూ మేము ఇక్కడ గేమ్ ఆడాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? గో టు బ్లేజెస్ అంటే మనం గో టు హెల్ అని కోపంలో అంటాం కదా, అలా బాయ్స్ కూడా కోపంలో గో టు బ్లేజెస్. 25 రూపీస్ ఈచ్ వీక్ ఇస్తానని చెప్పి ఇప్పుడు 5 రూపీస్ ఇస్తానంటాడా అని
వాళ్ళు కోపంతో దే స్టామ్డ్ అవే అండ్ నెవర్ ప్లేడ్ ఆన్ ద స్ట్రీట్ అగైన్. కోపంతో వెళ్ళిపోయారు, ఇంకా ఎప్పుడు కూడా ఆ వీధిలో క్రికెట్ ఆడనే లేదు. చూసారా ద ఓల్డ్ మ్యాన్స్ స్మార్ట్నెస్. వాళ్ళు నైట్ టైం క్రికెట్ ఆడటం ఓల్డ్ మ్యాన్కి చాలా న్యూసెన్స్గా అనిపించింది. అతను గట్టిగా అర్చి ఇక్కడ నుండి వెళ్ళండి అంటే వాళ్ళు వింటారా? వినరు కదా. సో ఇలా ప్లాన్ వేసి ఆ న్యూసెన్స్ నుంచి ఓల్డ్ మ్యాన్ తప్పించుకున్నాడు. లెట్స్ సీ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. వీ హ్యావ్ ఓన్లీ 2 క్వశ్చన్స్. వాట్ మేడ్ ద ఓల్డ్ మ్యాన్ టాక్ టు ద బాయ్స్? ఎందుకు ఆ ఓల్డ్ మ్యాన్ బాయ్స్తో మాట్లాడాల్సి వచ్చింది? ద న్యూసెన్స్ మేడ్ బై ద బాయ్స్ వైల్ ప్లేయింగ్ క్రికెట్ అవుట్ సైడ్ హిస్ హౌస్ మేడ్ ద ఓల్డ్ మ్యాన్ టాక్ టు ద బాయ్స్. ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే తన ఇంటి ముందు నైట్ టైం పిల్లలు చేసేటటువంటి న్యూసెన్స్, క్రికెట్ ఆడుకుంటూ చేసేటటువంటి న్యూసెన్స్ వలన ఓల్డ్ మ్యాన్ బాయ్స్తో మాట్లాడాల్సి వచ్చింది. వై డిడ్ ద బాయ్స్ స్టాప్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ద నైట్ అవుట్ సైడ్ ద ఓల్డ్ మ్యాన్స్ హౌస్? ఎందుకు వాళ్ళు నైట్ టైం ఓల్డ్ మ్యాన్స్ హౌస్ ముందు క్రికెట్ ఆడటం ఆపేశారు? ద బాయ్స్ స్టాప్డ్ ప్లేయింగ్ క్రికెట్ యాజ్ ద మనీ పెయిడ్ బై ద ఓల్డ్ మ్యాన్ వాజ్ మీగర్. ఓల్డ్ మ్యాన్ ఇచ్చేటటువంటి మనీ చాలా తక్కువ కాబట్టి క్రికెట్ ఆడటం ఆపేశారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద లిజనింగ్ టెక్స్ట్, మాస్టర్ ఆఫ్ ద గేమ్. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై. థ్యాంక్ యూ.